ఈరోజు వేడి వేడి పులిహోరతో బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేశాను. హలో ఎవ్రీవన్, ఈరోజు లాగౌట్ అయిన తర్వాత జిమ్కి స్టార్ట్ అయ్యాను. జిమ్ క్లోజ్ చేసింది, దివాలి. అన్ఫార్చునేట్లీ ఈరోజు నాకు హాలిడే లేదు, రేపు ఉంది. సో నేను వెళ్ళి అక్కడ క్లోజ్ ఉంటే సరే వేరే నియర్ బై లొకేషన్స్ ఏమన్నా ఓపెన్ ఉన్నాయేమో అని కల్ట్ యాప్లో చెక్ చేశాను. కొంపల్లి, సుచిత్ర, అల్వాల్ ఇలా అన్నీ క్లోజ్ ఉన్నాయి. ఏ జిమ్ కూడా ఓపెన్ చేసలేదు. ఇంక చేసేది లేక ఇంటికి వచ్చాను. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీ ముందుకు వచ్చాను. సో కమింగ్ బ్యాక్ టు టుడేస్ టాపిక్, ఎందుకు సప్లిమెంట్స్ తీసుకోవాలి? సప్లిమెంట్స్ తీసుకోకపోతే వెయిట్ లాస్ అవ్వదా? మజిల్ బిల్డ్ చేయలేమా? నాకు తెలీదు. చాలామందిని అడగాలని ట్రై చేశాను. సోషల్ మీడియాలో అక్కడక్కడ కొంతమంది ట్రాన్స్ఫర్మేషన్ వీడియోస్ చూశాను. మెజారిటీ ఆఫ్ దెమ్, అందరూ అని చెప్పను, బట్ 90%, మేబీ మోర్ దెన్ 95% ఏదో ఒక సప్లిమెంట్ అయితే యూజ్ చేశారు. అది కొంతమంది ప్రోటీన్ పౌడర్ తాగుతారు, కొంతమంది ఓట్ మీల్లో వే ప్రోటీన్ వేసుకుంటున్నారు, ఇంకొంతమంది క్రియాటిన్ తీసుకుంటున్నారు, ఇంకొంతమంది ఎలక్ట్రోల్ పౌడర్ యూజ్ చేస్తున్నారు. సో ఇవన్నీ చూసినప్పుడు కొంతమంది మా ఫ్రెండ్స్ కానీ నాతో పాటు జిమ్కి కొంతమంది అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు, వాళ్ళందరూ కూడా తీసుకుంటూనే ఉన్నారు. తీసుకోకుండా చేయలేమా అని అడిగితే ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకంటే ఎవరు చేయలేదు, కొంతమంది అయితే అవ్వదు అని చెప్పేశారు. ఎందుకు అవ్వదు అని నాకు అనిపించింది. సరే మనం ట్రై చేద్దాం. సోషల్ మీడియా మొత్తం వెతికా, ఒక్క వీడియో కూడా లేదు, ఒక్క ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్ కూడా నాకైతే కనపడలేదు. సో నేనే ఎందుకు పోస్ట్ చేయకూడదు? నేను రికార్డ్ చేసుకుంటే నేను ఏదైనా మిస్టేక్ చేస్తే వర్కౌట్లో నేను క్రాస్ చెక్ చేసుకోవచ్చు వీడియో చూసి. సో మిస్టేక్ని కరెక్ట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం నాలాగే ఎవరికన్నా ప్రోటీన్ పౌడర్ తీసుకుంటేనే అవుతుందా, తీసుకోకుండా అవ్వదా, ఇలాంటి డౌట్స్ ఏమన్నా ఉంటే వాటిని క్రాస్ చెక్ చేసుకోవడానికి ఒక సోర్స్ లాగా ఉంటుందని చెప్పి నేను అనుకున్నాను. అదే నార్మల్గా రోజు రెగ్యులర్గా తినే ఫుడ్ తింటూ, అన్నం తింటూ, అప్పుడప్పుడు ఓట్ మీల్ తింటూ, ఇడ్లీ దోశ తింటూ ఒక 1 or 2 years కన్సిస్టెంట్గా ఉంటే ఫ్యాట్ లాస్ అవ్వచ్చా, మజిల్ బిల్డ్ చేయొచ్చా నాకు తెలీదు. మీకు తెలుసుకోవాలనుంటే నా అకౌంట్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కలిసి తెలుసుకుందాం. డైలీ రికార్డ్ చేసుకుంటాను, డైలీ పోస్ట్ చేస్తాను. అట్లీస్ట్ ఒక్కరికైనా చూసి వెళ్ళొచ్చు కదా, వీడియో చూసినప్పుడు మనం కూడా వెళ్ళొచ్చు కదా, మేబీ అనిపించవచ్చు. సో అది కూడా మైండ్లో పొద్దున్న మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాను, అరౌండ్ లాగిన్ అయిపోతాను, మళ్ళీ లాగౌట్ అయిపోయి వర్కౌట్ చేసుకుని జిమ్కి వెళ్ళి వచ్చి ఈవినింగ్ తింటాను. అప్పుడు మాత్రం ఫుల్గా రైస్ తినేస్తాను. ఈ ప్యాటర్న్ నాకు బాగా సెట్ అయ్యింది. సో నేను ఇదే ఫాలో అవుతాను. మార్నింగ్ ఓట్ మీల్, ఈవినింగ్ రైస్. ఓట్ మీల్ కూడా ఎవ్రీడే తిన్నాను, వీక్లీ అట్లీస్ట్ ఒక 4 times వచ్చేలా చూసుకుంటాను. రిమైనింగ్ డేస్లో ఇడ్లీ దోశ, పులిహోర, ఇంకోటి. నాలాగే డౌట్ ఉండి సప్లిమెంట్స్తో మజిల్ బిల్డ్ చేయలేమా, ఫ్యాట్ లాస్ అవ్వలేమా అనే డౌట్ ఉన్న కొంతమందికి, అనే డౌట్ ఉన్న వాళ్ళందరికీ నా ఛానల్లో నేను పోస్ట్ చేసే వీడియోస్ ద్వారా క్లారిటీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను సప్లిమెంట్స్కి అగైనెస్ట్ కాదు. వై? ఇప్పుడు కొంతమందికి బాడీ బిల్డింగ్ గోల్ ఉంటుంది, ఒక ఫిట్నెస్ కాంపిటీషన్ ఆడాలని ఉంటుంది, వాళ్ళకి అవసరం ఉంటుంది. నార్మల్గా రెగ్యులర్గా ఫిట్గా ఉండాలనుకునేవాడికి అవసరమా? అదే నా డౌట్. దాన్ని నేను క్లారిఫై చేసుకుందాం అనుకుంటున్నాను. రాత్రి భోజనానికి చిక్కుడుకాయ ఆలు కూర, బీరకాయ పచ్చడి, తోటకూర గట్టిపప్పు విత్ వైట్ రైస్ లాగించేశాను. అలాగే మన ఛానల్లో ట్రెండింగ్ టాపిక్స్ గురించి, మూవీ రిలీజెస్ గురించి, మ్యూజిక్ గురించి
ఎనీ విచ్ గెట్స్ మై అటెన్షన్ దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫన్ ఉంటుంది, ఫిట్నెస్ ఉంటుంది, మోటివేషన్ ఉంటుంది, డిసిప్లిన్ ఉంటుంది. సో ఫాలో మై ఛానల్, సబ్స్క్రైబ్. See you in the next vlog.